ఓపెన్ అవుతుంది కదా, అవుతున్నట్లే. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. రికరింగ్ డాక్యుమెంట్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో రికరింగ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది టెంప్లేట్. రికరింగ్ డాక్యుమెంట్స్ అలౌస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. కొన్ని రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని ఆటోమేటిక్ గా అవటానికి రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. రికరింగ్ డాక్యుమెంట్ అలౌస్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. సో రెగ్యులర్ గా మనం ఏమైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫామ్ అవటానికి రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, లోన్ ఏమైనా తీసుకున్నారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేయాలి. అది అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. సో ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్, ఇప్పుడు శాలరీ ఉంది, ఎవ్రీ మంత్ పే చేయాలి, దానికి కూడా రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా అమౌంట్ డిడక్ట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. సో అది రికరింగ్ డాక్యుమెంట్ అంటారు. ఓకే. సో క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ బేస్డ్ ఆన్ ది ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్. సో రికరింగ్ డాక్యుమెంట్ అనేది బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుద్ది అనమాట. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, సాలరీ పెయిడ్, ఈఎంఐ, ఇట్లాంటి వాటికి మనకి రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీ యూ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్, దట్ అకౌంటింగ్ ఎంట్రీ వి మేక్ ఇట్ యాజ్ ఎ రికరింగ్ డాక్యుమెంట్. ఏమైతే మనం రెగ్యులర్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తామో, వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీస్ యూ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్ మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ఏవైతే పోస్ట్ చేస్తామో అవి రికరింగ్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని జరుగుతాయి. రికరింగ్ డాక్యుమెంట్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. రికరింగ్ డాక్యుమెంట్ ఇది లైక్ ఏ వన్ టెంప్లేట్. రికరింగ్ డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది ఒక టెంప్లేట్ లాంటిది. సో రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. Recurring document will not update any books of account. Recurring document is like one template. It not update any books of account. Whatever accounting entries want to post every month మనం ఏమైతే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలనుకుంటున్నామో, వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీస్ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్, దట్ అకౌంటింగ్ ఎంట్రీస్ వీ కెన్ సేవ్ యాజ్ ఏ రికరింగ్ డాక్యుమెంట్. ఆ అకౌంటింగ్ ఎంట్రీస్ మనం రికరింగ్ డాక్యుమెంట్స్ కింద మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే. ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటిని మనం రికరింగ్ డాక్యుమెంట్స్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. చూడండి, ఫస్ట్ FS00కి వెళ్ళండి. కాన్ఫిగరేషన్స్ చేద్దాము. FS00లో లైబిలిటీలోకి వెళ్ళండి. ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. లోన్ తీసుకున్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం దాని పర్పస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, షార్ట్ టెక్స్ట్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. క్యాపిటల్ యూజ్ చేయండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. సేవ్ చేయండి. సో మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఓకే.
ఎంట్రీ పోస్ట్ చేద్దాం. లోన్ తీసుకున్నాం, మన కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఒక 1 lakh రూపీస్ లోన్ తీసుకున్నారు. FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB50, డాక్యుమెంట్ డేట్. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్, బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని ఎంట్రీ పోస్ట్ చేద్దాం. 1 lakh ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జస్ట్ క్రియేట్ చేసాం కదా ఒక జిఎల్ అకౌంట్, అది ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. క్రెడిట్ చేయండి. ఓకే, 1 lakh రూపీస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం. ఎంటర్. సార్ లోన్స్ అకౌంట్ అటాక్ బ్యాంక్ అకౌంట్ అనుకుంటా. కంపెనీ లోన్ తీసుకుంటున్నామండి, మనం ఇవ్వట్లేదు. లోన్ అనేది కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే సార్. మంది ఏంటి, ఫైనాన్స్ కంపెనీ కాదు. ఫైనాన్స్ కంపెనీ అయితే లోన్స్ ఇస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైనా అవ్వచ్చు. కాబట్టి కంపెనీ వాడు లోన్ తీసుకుంటున్నాడు. ఓకే, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేశారా? ఏమైంది కోటి, ఏంటిది? వ్యాలిడేషన్ డియాక్టివేట్ చేస్తున్నారా? లేదంటే వ్యాలిడేషన్ డియాక్టివేట్ చేసేయండి, మీకు ఇంకా అడగదు అది. ఓ పని చేయండి, క్లోజ్ చేసేయండి, ఆ రైట్ సైడ్ డియాక్టివేట్ చేసేయండి. వ్యాలిడేషన్ అనేది డియాక్టివేట్ చేసేస్తే మీకు ఇంకా అది అడగదు. ఇన్యాక్టివ్. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా? వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేస్తారా? ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఫస్ట్ నుంచి ఇవ్వాలి, ఫస్ట్ నుంచి ఇవ్వాలి. /n FB50. మీరు డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది, కరెక్ట్గా వస్తుంది. సేవ్ చేశారా FS00లో? ₹1 lakh లోన్ తీసుకున్నారు. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఇప్పుడు రికరింగ్ ఎంట్రీస్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, లోన్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ 1 lakh లోన్ తీసుకున్నారు. ఓకే, ఈఎంఐ ఎలా పే చేయాలి ఏంటనే దాని నుంచి లోన్ తీసుకుంటాం. ఎంట్రీ క్రియేట్ చేయాలి. చూడండి, నెక్స్ట్ చూడండి, క్రియేట్ రికరింగ్ డాక్యుమెంట్ షెడ్యూల్. OBC1 వెళ్ళండి. OBC1 OBC1
ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో రికరింగ్ డాక్యుమెంట్ రన్ షెడ్యూల్ క్రియేట్ చేస్తున్నాం. ఏమిద్దాం, మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. ఎవ్రీ మంత్ ఆఫ్ ఫిఫ్త్ అని పెట్టండి. మీ ఇష్టం, ఎవ్రీ మంత్ ఆఫ్ ఫిఫ్త్, లేదంటే ఈఎంఐ ఎట్లా తీసుకోవచ్చు, రికరింగ్ డాక్యుమెంట్ ఎట్లా తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఆఫ్ ఫిఫ్త్ మనం ఈఎంఐ పే చేస్తాం. ఎగ్జాంపుల్ సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ మెయింటైన్ టేబుల్ OBC2, సెకండ్ కాన్ఫిగరేషన్ OBC2. OBC2 సెకండ్ కాన్ఫిగరేషన్. మీ రన్ షెడ్యూల్ ఇవ్వండి. మీ రన్ షెడ్యూల్ ఏంటి, మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్, లేదంటే మీరు ఏది తీసుకుంటే అది ఇవ్వాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. రన్ షెడ్యూల్, న్యూ ఎంట్రీస్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. రన్ షెడ్యూల్ అంటే ఏం ఏం తీసుకోవాలి, ఏ రోజు మీరు పేమెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఫిఫ్త్ అనుకున్నాం కదా, 05/06/2025, 05/06/2025 డాట్ ఇవ్వాలి. డాట్ ఎస్ఐపిలో మనం డాట్ యూజ్ చేస్తాం. 05/06/2025, అగైన్ 05/07/2025, 05 డాట్ again 05/08/2025, again 05/09/2025. అంటే 1,00,000 రూపీస్ 4 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాం. ఓకే, 4 ఇన్స్టాల్మెంట్స్ లో మనము పేమెంట్ అనేది చేస్తున్నాం అనుకున్నాం. 4 ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తున్నాం. లేదు 5 అయితే, 4 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఎవ్రీ మంత్ 25,000 రూపీస్ డిడక్ట్ అవ్వాలి. లేదు 5 ఇన్స్టాల్మెంట్స్ అయితే 20,000. అంతే కదా, అట్లా. సేవ్ చేసేయండి. సేవ్ సేవ్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. FBN1 కంపెనీ కోడ్ ఇంటర్వెల్. ఇక్కడ X1కి ఏమైనా నెంబర్ రేంజ్ క్రియేట్ చేసామా, ప్లస్ సింబల్ పైన లాస్ట్ నెంబర్ రేంజ్ ఎంత చూడండి. లాస్ట్ నెంబర్ 11,000 ఉంది, 11,000, 12,500 కూడా ఉందా. ఓకే, X1 ఇవ్వండి. నెంబర్ రేంజ్ X1 2025. నెంబర్ రేంజ్ ఎంత ఇవ్వచ్చు ఇక్కడ, 13,000 కూడా ఉందా. సార్ 14,500 కూడా ఉంది సార్. 14,500 కూడా ఉందా. X1 క్రియేట్ చేసామా మనం, చేయలేదు. ఇవ్వండి, నెంబర్ రేంజ్ ఇవ్వండి. 14,501 నుండి 15,000 ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఓకే, నెంబర్ రేంజ్ ఎంత తీసుకున్నాము, రికరింగ్ డాక్యుమెంట్స్ కి X1 తీసుకుంటాం. X1 స్టాండర్డ్, X1 లో నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. ఎంటర్ రికరింగ్ డాక్యుమెంట్, FBD1. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. /n ఇవ్వండి. FBD1 కదా, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం. పాత్ ద్వారా వెళ్దామా, /n ఇవ్వండి చెప్తాను. /n ఇచ్చారు కమాండింగ్ ఫీల్డ్ లో.
సో పాత్ ద్వారా వెళ్తున్నాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్, రిఫరెన్స్ డాక్యుమెంట్, లాస్ట్లో చూడండి రిఫరెన్స్ డాక్యుమెంట్, FBD1 రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కంపెనీ కూడా ఇచ్చాం. ఫస్ట్ రన్ ఎప్పుడు అవ్వాలి? 05/06/2025. లాస్ట్ రన్ ఎప్పుడు తీసుకున్నాము? 5 months తీసుకున్నాం కదా, 4 months కదా, 4 months అంటే 05/09/2025. రన్ షెడ్యూల్ ఏం క్రియేట్ చేశాము? మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. డాక్యుమెంట్ టైప్ SA, క్రింద డాక్యుమెంట్ టైప్ SA, ఏబి కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా, SA లాస్ట్లో. ఓకే, SA ఇచ్చారు కదా, వెయిట్. ఇక్కడ ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉంది చూసారా? ఫాస్ట్ డేటా ఎంట్రీ దానిపైన క్లిక్ చేయండి టాప్లో. 40 ఇవ్వండి. 40 అంటే ఏంటి? డెబిట్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం కదా లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అమౌంట్ ఇవ్వండి 25,000. 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే 1 lakh అమౌంట్ యాక్చువల్గా. అది 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎంత? 25,000 తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్. 50 ఇవ్వండి కింద. 50 బ్యాంక్ అకౌంట్. 50 దగ్గర బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. కరెక్టేనా? బ్యాంక్ అకౌంట్ 25,000. 25,000. ఓకే, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఎవ్రీ మంత్ 25,000 పే చేస్తున్నాం. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. నంబర్ చూసారా? నంబర్ లైన్ 14,501 పిక్ అయింది. మనం జస్ట్ నో ఇచ్చాం కదా, అదే పిక్ అయింది. ఓకేనా? డాక్యుమెంట్ స్టోర్డ్ అని పోస్ట్ అని రాలేదు చూడండి. ఇక్కడ పోస్ట్ అని రాదు, ఎందువల్ల? స్టోర్ అయింది అంతే. స్టోర్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. రికరింగ్ డాక్యుమెంట్ ఇస్ లైక్ వన్ టెంప్లేట్. ఇట్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన, జస్ట్ స్టోర్ అయింది అంతే. డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ FBD3. నేను ఎగ్జాంపుల్ ఒకటే క్రియేట్ చేశాను. FBD3కి వెళ్ళండి. ఇది మీ రికరింగ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే చేయండి. ఇది నంబర్ రిమూవ్ చేశారనుకోండి, నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రికరింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. బ్యాక్ వెళ్ళండి, నంబర్ రిమూవ్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. ఇది ఒకటే క్రియేట్ చేశాం. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి రికరింగ్ డాక్యుమెంట్స్లో. ఓకే, క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్ F.14. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్ని రన్ చేస్తున్నాం. F.14 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ 2025. షెడ్యూల్ సెటిల్మెంట్ పీరియడ్ ఇంకా అవేం అవసరం. సెటిల్మెంట్ పీరియడ్ 05/06/2025. రన్ షెడ్యూల్. రన్ షెడ్యూల్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ రన్ షెడ్యూల్. లాస్ట్లో బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ లోన్ అని తీసుకోండి. లోన్ లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు.
ఓకే. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. లోన్ సెషన్ ఈఎంఐ వాస్ క్రియేటెడ్ అన్నాడు. ఈఎంఐ అనేది క్రియేట్ అయిందంట. చెక్ చేద్దాం. ప్రాసెస్ అయిపోయింది. చెక్ చేద్దాం నెక్స్ట్ మంత్ అమౌంట్ డిడక్ట్ అవుతుందా లేదా. SM35 ట్రాన్సాక్షన్ కోడ్. లోన్ సెషన్ సెలెక్ట్ చేసుకోండి. లోన్ సెషన్ లైన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి సార్. పైన ప్రాసెస్ అని చూసారా, క్లాక్ సింబల్ ప్రాసెస్. ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాచ్ బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వాజ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగా. ఓకే. బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అని వచ్చింది కదా. ఓకే, కంప్లీటెడ్. ప్రాసెస్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది జస్ట్ ప్రాసెసింగ్ ఓన్లీ. ఓపెన్ చేద్దాం. FS10N జిఎల్ బ్యాలెన్సెస్. జిఎల్ బ్యాలెన్సెస్ టీ కూడా ఏంటి, FS10N. FS10N ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ఇది FS10N ఎంటర్ చేయండి. ఇక్కడ లోన్ అకౌంట్ తీసుకోండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, కరెక్ట్గా ఉందో లేదో ఎవరు చెప్తారు. కరెక్ట్ ఉందా లేదా. కరెక్ట్. పేమెంట్ అయిపోయింది సార్. అది 25,000, 75,000 పెండింగ్ ఉంది సార్. పేమెంట్ అయిపోయిందా. అవ్వలేదు సార్. ఎప్పుడు అవుతుంది. థర్డ్ మంత్ నెక్స్ట్ మంత్ అవుద్ది. నెక్స్ట్ మంత్ థర్డ్ మంత్ లో 25,000 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, 75,000. అది ఆ తర్వాత డిడక్ట్ అవుతుంది. అట్లా 4 ఇన్స్టాల్మెంట్స్ లో అయిపోతుంది అనమాట. ఇది రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు ఈ ప్రాసెస్ ని. సార్ ఇది ఆటోమేటిక్ అయిపోతుంది సార్ ఎంట్రీ. ఆటోమేటిక్ అయిపోతుందండి. ఇక్కడ చూపిస్తుంది కదా నెక్స్ట్ మంత్ ఎంత అవుతుంది అనేది. అది. సో ఇట్లా వెయిట్ కైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, చాలా సింపుల్ ఇది కాన్సెప్ట్. విత్ చదవండి. ఇంట్రెస్ట్ అనుకోవాలా సార్? వెయిట్ వెయిట్. ఇంట్రెస్ట్ తో పాటు కూడా కావాలంటే ఇంట్రెస్ట్ తో పాటు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సపరేట్ గా ఉంటుందండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది సపరేట్ గా ఉంటుంది. నేను చెప్తాను అది మీకు నెక్స్ట్ క్లాస్ లో Okay. చెప్తాను. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈ వెండార్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ రెండు కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇది చేస్తారా మీకు నేను వీడియోస్ ఇస్తాను. 13 and 14 రెండు కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి. వెండార్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ మనం ఫస్ట్ లోనే చేయాలి. సో ఈ రెండు మీరు ఓన్, నేను S4 హనా సర్వర్ లో చెప్పాను, ఈసీసీలో కాదు, S4 హనా సర్వర్ లో చెప్పాను. సేమ్ టు సేమ్ ఆ వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయాలి. చేసేస్తారా. 13 and 14 చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెండార్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. వెండార్ డౌన్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి. వెండార్ డౌన్ పేమెంట్ అంటే కస్టమర్స్ కి, ఎగ్జాంపుల్ వెండార్ కి మీరు ఏమైనా రా మెటీరియల్ పర్చేస్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, కొంత డౌన్ పేమెంట్. ఎంతమంది చేస్తారు ఓన్గా. చేస్తారా లేదా. మెటీరియల్ పంపండి. ఆ? మెటీరియల్ వీడియో. వీడియో ఇస్తారండి. వీడియో చూసి చేయడమే. ఇక్కడ మీరు కొత్తగా చేసేది ఏం లేదు. కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. అన్ని బ్యాచెస్ వాళ్ళు చేశారు. ఆల్ బ్యాచెస్ అందరూ చేశారు. ఓకే సార్. మెటీరియల్ కూడా పంపించండి. 1 minute. నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఒక చిన్నది ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి.
సో వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? వెండార్ మీరు చేయాల్సింది రెండు చేయాల్సింది మీరు యాక్చువల్గా ఏంటంటే చాలా చోట్ల ఒక 4-5 క్లాసెస్ చెప్పి మిగతా కొన్ని వీడియోస్ ఇస్తుంటారు, మళ్ళీ కొన్ని చెప్తారు, మళ్ళీ వీడియోస్ ఇస్తారు. మనం మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. వీడియో బేస్ లెర్నింగ్ కొన్ని ఉన్నాయి. చూడండి, వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. సో వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? వెండార్కి ఎగ్జాంపుల్ 10 lakhs రూపీస్ రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నారు మీరు. కొంత అడ్వాన్స్గా పే చేయమంటాడు, ఒక 1 lakh పే చేస్తారు. సో ఇలా పేమెంట్ చేసినప్పుడు ఎట్లా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి? వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. సో వెండార్ డౌన్ పేమెంట్స్ అనేవి ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ బోత్ ఆర్ సేమ్, రెండు ఒకేలా ఉంటాయి. వెండార్ డౌన్ పేమెంట్స్ ఎలా చేస్తాము, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేవి ఎలా చేస్తాము అనేది కాన్సెప్ట్. మీకు ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో చెప్తాను. ఈ పాయింట్ చెప్పాలి మీరు. వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. మీకు ఇన్వాయిస్ పైన ఒక ఇండికేటర్ కనిపిస్తుంది, డౌన్ పేమెంట్ అనే ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే కస్టమర్ డౌన్ పేమెంట్స్ కూడా సేమ్ టు సేమ్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఏదైనా ఒకటే. వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే కంపెనీ వాడు వెండార్కి పే చేస్తాడు. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే కస్టమర్ కంపెనీకి పే చేస్తాడు. అది డిఫరెన్సెస్. ఓకే, సో ఎలా చేయాలి ఏంటి? S4 హనా సర్వర్లో చేశాను. వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ ఫస్ట్ పేజ్లో డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈసీసీలో చేసినట్లే వెండార్ క్రియేట్ చేయండి, ఈసీసీలో క్రియేట్ చేసినట్లే కస్టమర్ క్రియేట్ చేయండి. దాని ప్రకారం చేయాలి మీరు. ఒక 3 days అవ్వచ్చు, 4 days అవ్వచ్చు, 10 days అవ్వచ్చు. మీరు ఓన్గా ఎంట్రీ పోస్ట్ చేయాలి. చేస్తారా? చేస్తారా లేదా? మీ కాన్ఫిడెన్స్ అసలు ఎంత ఉందో చూద్దాం. చేయగలరా లేదా? చేస్తారా? చేస్తారు, 100% చేయొచ్చు. వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి కోటి గారు. ఐఎమ్ సారీ, ఎవరు మ్యూట్ చేశారు నన్ను? చేస్తారా? నేను చెప్పిందంతా మీకు అర్థమైందా లేదా? సో వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. సో వెండార్కి 10 lakhs పే చేయాలి. సో మీరు ఏం చేశారు? అడ్వాన్స్ పే చేయమంటాడు వెండర్. సో ఒక 1 lakh అడ్వాన్స్ పే చేశారు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా పే చేయాలి అట్లా. సో కస్టమర్ అడ్వాన్స్ పే చేశాడు, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా తీసుకుంటాం? సో వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అని అడిగినప్పుడు చెప్పాలి. వెండార్ డౌన్ పేమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. అదే కస్టమర్ అయితే కస్టమర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఇన్వాయిస్ పైన ఒక ఇండికేటర్ జనరేట్ అవుతుంది. తర్వాత సేమ్ టు సేమ్ మీకు వెండార్ డౌన్ పేమెంట్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్ ఏ కాన్ఫిగరేషన్లో చేస్తారని అడుగుతారు. ఈ కీ కోడ్ చెప్పాలి. 3 and 4 OBXR OBYR. వెండార్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ అనేది OBXRలో చేస్తాము, కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి OBYRలో చేస్తాము. నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు? కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుందా? చూడండి, వెండార్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ అనేది OBXR, వెండార్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ OBYRలో చేస్తాం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఈ డౌన్ పేమెంట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ కొంతమంది వీటి మీదే ఫోకస్ చేస్తారు. యాక్చువల్లీ ఎవరు గుర్తుపెట్టుకోరు, ఇవి ఏంటి చాలా చిన్న కాన్సెప్ట్స్ కాబట్టి పెద్దగా పట్టించుకోరు, అండ్ ఎండ్ యూజర్ లెవెల్ ఎక్కువ. సో ఎనీవే, వెండార్ డౌన్ పేమెంట్స్ అనేది OBXRలో చేస్తారు, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేది OBXR, వెండార్ డౌన్ పేమెంట్ OBYRలో చేస్తారు. అంటే జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తారు. వెండార్ డౌన్ పేమెంట్ జిఎల్ అకౌంట్ OBYRలో అసైన్ చేస్తాం.
కస్టమర్ డౌన్ పేమెంట్ ఓబిఎక్స్ఆర్లో అసైన్ చేస్తాం. మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసామా, అక్కడ జిఎల్ అకౌంట్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇంట్రాస్టేట్ జిఎస్టీ అకౌంట్స్ అసైన్ చేసామా, అలాగే కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఓబిఎక్స్ఆర్, వెండార్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఓబివైఆర్లో చేస్తాం. క్లియరా కాదా? అర్థమైందా? అర్థమైంది సార్. చేయండి, ఓన్గా చేయండి. కొన్ని మీరు కూడా ఓన్గా చేయాలి. నేను చెప్పడం కాదు, మీరు కూడా చేయాలి ఓన్గా. కాబట్టి నేను S4 హనా సర్వర్లో చెప్పిన వీడియోస్ ఇస్తాను. ఈసీసీ అవసరం లేదు. అది అవుట్పుట్ S4 హనాలో కూడా, ఈసీసీలో కూడా వస్తుంది. సేమ్ ప్రాసెస్, ఈసీసీ అయినా S4 హనా సేమ్ ప్రాసెస్. కాకపోతే వెండార్ క్రియేషన్లో కొంచెం చేంజ్ ఉంటుంది. అది చూసి దాని ప్రకారం చేయాలి. ఓకేనా? నేను ఆ క్లాసెస్, వెండార్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ క్లాసెస్ అనేవి నేను మీకు మొత్తం యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తాను. మీ క్లాస్ 1, క్లాస్ 2 అని ఇస్తున్నాను కదా, వాటిలో యాడ్ చేస్తాను. యాడ్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. అది చెయ్యాలి, మర్చిపోవద్దు. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ రిజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పండి సార్. ఆ? ఈ రెండు కలర్ చేంజ్ చేయండి. వెండార్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ నేర్చుకోండి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ నేర్చుకోండి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ నేర్చుకోండి. ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి కూడా అడుగుతారు. కేర్ఫుల్గా నేర్చుకోండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవి అయిపోయింది కదా, ఇవన్నీ కంప్లీటెడ్ కదా. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవి స్టార్ట్ చేద్దాము, P2P. ఇంకా డౌన్కి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ 3 days కంటిన్యూస్గా చెప్పాలి. అది అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. కంట్రోలింగ్ 3 days పడుతుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్, వెయిట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏముందో చూద్దాం. యాక్చువల్ డిఫరెల్ అండ్ క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్ డిఫరెల్ నెక్స్ట్ కాన్సెప్ట్. యాక్చువల్ డిఫరెల్ అండ్ క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్, ఈ రెండు చేసేద్దాం. ఓకేనా? టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇవి కంప్లీట్ చేద్దాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు చెప్దామా, క్లాస్ చెప్దామా, ఇంకో కాన్సెప్ట్ చెప్దామా వద్దా? పూర్తిగా టైం ఉందా లేదా? ఆయన మెయిన్ భాగం. సరే, మనకి ఇంకా ఎన్ని ఎంతసేపు పడుతుంది? ఏంటండి? 40 minutes పడుతుంది. 40 minutes అట్లా టైం పెట్టుకుంటే అవ్వదు, లేట్ అవ్వచ్చు ఒక్కోసారి. సరే, రేపు చెప్పుకుందాం. మనకి ఇంకెన్నో లేవులే, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందేమో. ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. టోటల్ ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు? ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు? ఎన్ని అయిపోయినాయి క్లాసెస్? 59 కదా. టోటల్గా ఇంకా 15 క్లాసెస్ ఉంటాయి. అయితే 15 అప్రాక్సిమేట్లీ 15 ఉంటాయి. 15 days పడుతుంది. ఇంకా ఈ మంత్ ఎండింగ్కి సిలబస్ అవుతుంది. మ్యాక్సిమం మంత్ ఎండ్. ఓకే, మ్యాక్సిమం మంత్ ఎండ్ అండి. మంత్ ఎండింగ్ అవుతుంది సిలబస్. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ, బాబాయ్. టుమారో క్లాస్ యాక్యురల్ డిఫరెల్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ మ్యాక్సిమం 15 days పడుతుంది ఇంకా. థ్యాంక్ యూ అండి, బాబాయ్.